అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ చిట్టి గుత్తి వంకాయల ఫ్రై, టమాటా చారు ఎలానో చూద్దాం. తెలుగింటి వంట అంటేనే గుర్తొచ్చేది గుత్తి వంకాయ ఫ్రై. మరి ఆ గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. గుత్తి వంకాయలు 1/2 కేజీ తీసుకొని చిన్నవి శుభ్రంగా కడుక్కోవాలి. గుత్తి వంకాయ ఎన్నిసార్లు చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. గుత్తి వంకాయలో కారం రెడీ చేసుకుందాం. 1 కప్పు ఎండుమిరపకాయలు, 1 కప్పు ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, అల్లం కొద్దిగా, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు, స్పూన్ ధనియాల పొడి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా శుభ్రంగా కడుక్కొని అలా కట్ చేసుకోవాలి. మొత్తం అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారం అలా మిక్సీ పట్టుకోవాలి. స్టఫింగ్ అలా పెట్టుకోవాలి కొద్దిగా. మొత్తం అలా పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె పోసుకోవాలి. గుత్తి వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి. ఇట్లాంటి వంకాయలు పెద్దవి చేశాను, తెల్ల వంకాయలు కూడా వీడియో చేశాను, కానీ చిన్న వంకాయలు వీడియో చేద్దామని చేశాను. అలా మొత్తం అలా పెట్టుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. అలా తిప్పుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కదిలిచ్చి అలా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వంకాయ ఫ్రైలోకి కాంబినేషన్ ఏదైనా చారు ఉంటే బాగుంటుంది. అందుకని టమాటా చారు ఎలానో చూద్దాం. అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టమాటా చారు ఎలానో చూద్దాం. టమాటా ముక్కలు కొద్దిగా తీసుకొని బాగా పండిగి కొత్తిమీర కాళ్ళు కొద్దిగా, చింతపండు కొద్దిగా తీసుకొని బాగా మెత్తగా పిసకాలి. అలా పిసుక్కొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ టమాటా తొక్కు మీ చేతికి వచ్చినంత తీసి పక్కన పెట్టుకోవాలి. చిన్న గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. మిరియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, చిన్నులపాయలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసి మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పచ్చిమిరకాయ ముక్కలు, 2 స్పూన్లు ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకొని మరిగించుకోవాలి. అవి మరుగుతుండగా పొయ్యి మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు,
పోపు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న చారులో వేసి బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న కరివేపాకుని వేసి బాగా మరిగించుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మర్చిపోవాలి. అలా పక్కకు తీసి సర్వ్ చేసుకోవటం. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.